ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగే నాకు ఫలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగే నాకు ఫలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నీచాద్రోహినైన నన్ను ప్రేమతో చేర్చుకొని నీచాద్రోహినైన నన్ను ప్రేమతో చేర్చుకొని పాపావుభి నుండి నన్ను పైకి లేవానెత్తెను పైకి లేవానెత్తెను ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా చీకటి వేళలో కలతా చెందిన నన్ను కారు చీకటి వేళలో కలతా చెందిన నన్ను కాచి ఓదార్చితివే బలమైన నీ ఆత్మతో బలమైన నీ ఆత్మతో ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా ప్రాణనాథుడా నిన్నెప్పుడు నేగాంతునో నాదు ప్రాణనాథుడా నిన్నెప్పుడు నేగాంతునో ఆత్మా ప్రియుడా నిన్ను చూడ ఆశ నాలో కలిగేను ఆత్మా ప్రియుడా నిన్ను చూడ ఆశ నాలో కలిగెను ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని నీ ప్రేమ స్వరమున్ విని నేను మేలుకొంటిని ప్రియుని రొమ్ము
పరమానందమే ప్రియ యేసునొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా ఆనందమే పరమానందమే ప్రియ యేసునొసగే నాకు కొలతాలేనిది బుద్ధి కందానిది ప్రేమన్ వివరింపవీలగునా నీచాద్రోహినైన నన్ను ప్రేమతో చేర్చుకొని నీచాద్రోహినైన నన్ను ప్రేమతో నమ్మదగిన దేవా నమ్మదగిన దేవా నీవో కడవే గొప్ప దేవుడవు తన కార్యములు చేయుదువు నీవో కడవే గొప్ప దేవుడవు తన
హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందున నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నే కొనియాడెదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడెదను దేవుని మహిమపరిచినటువంటి సియోను సహవాసపు సంఘ పెద్దలకు మరి కుటుంబ పక్షముగా మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ సమయంలో మరి శ్రీమతి కిరణ్మాయ గారు వచ్చి వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు. ఆ తదుపరి పురాతనలతో తదుపరి వాక్యపరిచయం మనం ముందు కొనసాగుదాం. ప్రైజ్ లార్డ్ అండి. దేవుడు మా జీవితంలో మరి ఎట్లాంటి మేలు చేశారో నేను మీ ముందు పంచుకొని ఉన్నాను. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మెట్టగానున్న స్థలములను ఏ విధంగా సరళం చేస్తూ వచ్చారో మరి ఇది సాక్షి రూపంలో మీ ముందు పంచుకొని ఉన్నాను. నా బాల్యక జీవితం చూస్తే ఎన్నికలేని నన్ను దేవుడు ఎన్నికగా చేస్తూ వచ్చారు. నేను రక్షించబడి ఇప్పటికీ 30 సంవత్సరములు ఇక్కడే సియోన్ చర్చిలో రక్షించబడ్డాను. మరి తర్వాత నాకు వివాహము 2001 డిసెంబర్ 10వ తారీఖున వివాహం జరిగింది. నా భర్త యొక్క జీవితం చూసుకుంటే తను ఎంతో కష్టించే స్వభావం కలిగిన వ్యక్తి. కానీ ఆ కష్టాన్ని మనుషులైతే గుర్తించలేదు, కానీ దేవుడైతే తనను గుర్తించారు. దేవునైతే తనని ఎరగలేదు, కానీ దేవుడే తనని ఎరిగి మరి తనకు ఆ యొక్క సంవత్సరం జాబ్ రాకపోతే తనకు ఆ జాబ్ కూడా అర్హుడు కాదంట. మరి తన పట్ల దేవుడు ఎంతో జాలి చూపించి మరి ఆయన ఏర్పరచుకున్నారు కాబట్టి మరి తనకు జాబ్ రావడానికి గవర్నమెంట్ ఉద్యోగానికి తన కృప చూపిస్తూ వచ్చారు. మరి మా బిడ్డల విషయంలో కూడా తండ్రి జ్ఞానవంతులను దయచేయండి తండ్రి, అన్ని అవయవాలు చక్కగా ఉండాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నాను. ఇది మాకు మా పితరులు నేర్పారండి. మా పితరులు నేర్పిన ప్రార్థనే మమ్మల్ని ఎంతగా హెచ్చిస్తూ వచ్చినాయి. మేము నలుగురు కూడా ఈ విధంగానే ఆశీర్వదించబడతా వచ్చాము. మా తల్లిదండ్రులు గడుపును పుట్టినోళ్ళము. అదేవిధంగా మరి చూసుకుంటే మరి నా భర్తకి నిజామాబాద్లో అక్కడ జాబ్ రావటం జరిగింది. ఇంత దూరం మనం ఎందుకు వచ్చాము, మన బంధువుల మధ్య మనం ఎందుకు ఉండలేకపోయాము అని మేము చాలా బాధపడేవాళ్ళము. కానీ ఆయన ప్రణాళిక ఏమైనదో నిదానంగా మేము గ్రహించుకోగలిగాము. అక్కడ ఉండబట్టి మేము ఆత్మీయంగానే ఎదగగలిగాము. మాకు ఆమోస్ బ్రదర్ని, మేరీ సిస్టర్ని మాకు దేవుడు వరంగా మాకు అందిస్తూ వచ్చారు. మా కుటుంబానికే కాదండి, అక్కడ సంఘానికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి అనుభవాన్ని మేము పొందుతూ వచ్చాము. ఇది వాస్తవం అండి. మరి ఆ విధంగా దేవుడు మమ్మల్ని ఆ బిడ్డల యొక్క సంరక్షణలో మేము ఎంతగానో ఎదుగుతూ వచ్చాము. దేవుని మీద ఎలా ఆధారపడాలి, వాక్యానుసారంగా ఎలా జీవించాలి, దేవుని చిత్తాన్ని ఏ విధంగా గ్రహించుకోవాలి అనేటటువంటిది మేము నేర్చుకుంటూ వచ్చాము. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మాకు తోడై ఉన్నాడు. ఏ పని చేయాలన్నా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయాన్ని మాకు మరి మేరీ సిస్టర్ గారు మరి ఆ యొక్క స్త్రీల కూటంలో మాకు బోధిస్తూ వచ్చారు. మేము దానికి లోబడతా వచ్చామండి. అందుకని మేము ఆశీర్వాదభరితంగా ఉంటా వచ్చాము. అదేవిధంగా మరి అక్కడ సండే స్కూల్ పరిచర్య కావచ్చు, ఈబీఎస్ క్లాసులు కావచ్చు, గ్రామాలకు వెళ్ళి పరిచర్య చేయటం, చర్చిలో మరి సహకరించి మరి మేము ఆ చర్చి పనిలో పాల్గొని చర్చి కట్టడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటూ వచ్చారు. గ్రామానికి వెళ్ళి పరిచర్య చేసినప్పుడు అక్కడ మేము ఒక కుటుంబాన్ని కూడా రక్షించబడటం జరిగింది. ఇది వాస్తవం అండి. మరి ఆ విధంగా దేవుడు మమ్మల్ని అక్కడ మరి ఎంతగానో ఆశీర్వదిస్తూ వచ్చారు. 11 సంవత్సరాలు మేము అక్కడ ఉన్నామండి. మరి అక్కడ ఉండి మరి మా బంధువులు ఎవరు కూడా మాకు గుర్తొచ్చేవాళ్ళు కాదు. అట్లా మమ్మల్ని వాళ్ళు మరి పెంచుతూ వచ్చారు. మరి దేవుని మీద డిపెండ్ అవుతూ వచ్చాము. వాక్యానుసారంగా జీవిస్తూ వచ్చాము. ఆ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తూ వచ్చింది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ విధంగా దేవుడు వాక్యం ద్వారా మేము బ్రతుకుతూ వచ్చాము. తర్వాత ఒంగోలు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు అక్కడ మరి రెంట్కి వెళ్ళినప్పుడు నన్ను చూసి వాళ్ళు మీరు క్రైస్తవులు అని అడిగారు. అవునండి అని అన్నా. మీకు ఇల్లు ఇవ్వటం మాకు చాలా అవమానంగా ఉంటుంది అన్నారు. నేను చాలా బాధపడ్డాను. అంత జర్నీ చేసి మేము లగేజ్ తీసుకొని వచ్చాము. మాకు మా సేవకులు మరి భక్తుని గారు బుక్స్ ఇచ్చి ఆ యొక్క బ్యాగ్తో మమ్మల్ని పంపించారు. నేను తగిలించుకొని వైట్ శారీ కట్టుకొని నేను దిగానండి. ఆ రోజు
అయితే మరి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అట్లా అన్నారండి. మేము బాధపడి మరి ఇప్పుడు ఏం చేయమంటారండి, మీకు ముందు తెలియదా మేము ఎవరు అంటే, మేము మిమ్మల్ని చూడలేదు కదా, మీ భర్తను చూశానన్నారు. అవునండి, దేవుని బిడ్డలకు ఆ మన ముఖాన మన నుదుటి మీద ఆయన యొక్క ముద్ర ఉంటుందని నేను గమనించుకున్నాను. మరి ఆ విధంగా మనకి సంఘంలో ఎటువంటి గుర్తింపు ఉండదు, కానీ దేవుని రాజ్యంలో ఉంటుందని నేను గ్రహించుకున్నాను. ఇక్కడ చెట్టు కింద ఉండమన్నా నేను ఉండగలను, అది దేవుడు నాకు ఎక్కడ ఉండమంటే ఆయన చిత్తం అనుకున్నాను. ఏమంటే మా సేవకురాలకు ఫోన్ చేశాను, అక్క మా పరిస్థితి ఈ విధంగా ఉందకంటే, కిరణ్ నువ్వు భయపడబాక, దానియేలుకి ఎదురైనటువంటి పరీక్ష నీకు ఎదురవుతుంది, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేసి అన్నారు మా సేవకులమ్మ. అక్కడ మన ఎస్టోల్ మందిరం ఉంది, మాట్లాడతాను, అంకుల్ దగ్గరికి వెళ్ళండి, మరి మీకు ఒక సహవాసంలో మీకు ఒక స్థానాన్ని కలిగజేస్తారు, మీకు ఆదరణ ఉంటుంది, మీరు భయపడబాకండి అంటే, నేను నా భర్త వెళ్ళినప్పుడు మరి ఆ యొక్క సంఘ బిడ్డలతో నన్ను చేర్చారండి. అప్పుడు నేను పొందుకున్న అనుభూతి మామూలుది కాదు. ఒక చేప ఏ విధంగానైతే నీటిలో వేసినప్పుడు ఇదే నా నివాస స్థలం అని తను ఏ విధంగానైతే మరి జీవించగలగటానికి సంతోషపడుతుందో, నేను అట్లాంటి అనుభూతిని పొందానండి. లోకంలో ఏది ఉన్నా మరి దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఆ విధంగా మేము ఒక సహవాసాన్ని మేము పొందుకోవడం జరిగింది. అక్కడ కూడా దేవుడిని పరిచర్యలో వాడుకున్నారు. మరి అక్కడ కూడా ఒక ఆత్మ రక్షించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారండి. తర్వాత కొంత అనారోగ్యంతో మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఫిబ్రవరి 16వ తారీఖున నాన్నగారి యొక్క మరి ప్రార్థన పెట్టుకున్నారు సంవత్సరిక రోజున. అప్పుడు నేను చాలా మరి అనారోగ్యానికి గురవుతా వచ్చింది. నాకు భయం వేసింది, ఒక్కదాన్ని వెళ్తే నేను ఉండలేను, మరి నాకు తోడు ఎవరూ లేరని భయపడినప్పుడు నా భర్త ఇక్కడ ఉండు అని అన్నారు. నా తమ్ముడు కూడా ఇక్కడ ఉండాక నీకేం భయం లేదు, అమ్మ ఉంటుంది ఇక్కడ, మన సహవాసం ఉంది, తోడుంటారని అంటే నేను ఇక్కడే ఉండిపోయాను. అప్పుడు నా భర్త ఇక్కడే ఉంటున్నాం కదా, మరి స్థలం తీసుకుందామని చెప్పేసి స్థలం తీసుకోవటం జరిగింది. మరి తండ్రి మరి నీ చిత్తమైతే అక్కడ స్థలం తీసుకుంటున్నాము, మరి ఏ ఇబ్బంది లేకుండా సహాయం చేయతండి అని ప్రార్థన చేసుకున్నప్పుడు మరి ఈ స్థలం కొనుక ముందే ఒక సంవత్సరంలో ఆదికాండం 26:3 చూసుకుంటే, నేను నిన్ను ఆశీర్వదించాను, నువ్వు భయపడబాక, నేను నీకు తోడై ఉన్నాను. అక్కడ అధ్యాయం మొత్తం కూడా సంతానం గురించి ఉంటా వచ్చిందండి. ఆ వాగ్దానం చూసుకొని నేను ఎంతో ఆదరణ పొందుకునేదాన్ని. ప్రతి సంవత్సరం కూడా వాగ్దానాలన్నీ మంచి, ఏ సంవత్సరానికి ఏ వాగ్దానం అవసరమో దేవునికి మాత్రమే తెలుసు. ఆయనకు బిడ్డలు నా వాగ్దానంతో నడిపిస్తారని మేము గమనించుకున్నాము. మరి ఇక తర్వాత ఇల్లు కట్టుకుందాం అనుకున్నప్పుడు ఇక్కడ ఏమి ఇంకా డెవలప్ అవ్వలేదు. తండ్రి నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి, ఒక స్టేర్ వేసుకుందాం అనుకున్నాము, ఇంతగా అనుకోలేదు, మేము ఊహించలేదు. మరి ఇక్కడ ఏది కూడా ఇల్లు లేవు, మొత్తం చాలా మ్రానులతో కూడినవి. మరి ఇంకా మేము ఇల్లు కట్టుకోవడానికి వచ్చాము. వచ్చినప్పుడు ఇక్కడ ఇల్లు ఖాళీగా ఉందండి. దేవుడు అది కూడా సహాయం చేస్తూ వచ్చారు, ఎదురుగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి. మరి ఆ విధంగా నేను ప్రభా మరి ఇల్లు అమ్మటానికి పెట్టి స్థలం అమ్మటానికి పెట్టాము. అది కూడా మాకు అనుకూలంగా లేదు, ఇది దేవుని చిత్తం కాదు. మరి తండ్రి నా యొక్క ఆలోచన నువ్వే మార్చు, మరి అక్కడ చూడకపోతే డ్రింక్ చేయడానికి వస్తారు, మరి నేను ఒక్కదాన్ని ఏ విధంగా ఉండగలను తండ్రి అని చెప్పేసి దేవుని వైపు చూశానండి. మోకాళ్ళు నీ 2 చేతులు ఎత్తి దేవునికి మొర పెట్టినప్పుడు ఇక్కడ నాకంటే ముందు ఆ ముందున్న 3 ఒక ఇల్లు అక్కడ దేవుడు నాకు ఇవ్వటం జరిగింది. తర్వాత ఇదంతా డెవలప్ అవుతా వచ్చింది. చూడటానికి వచ్చిన వాళ్ళందరూ ఇంత దూరంలో ఉన్నావు, చెట్లలో ఉన్నావు అని అంటారు. ఆ మాటలు నేను తట్టుకోలేదు తండ్రి, మీ చిత్తం అయితే నేను ఇక్కడికి వచ్చాను కదా అనుకున్నాను. అందరూ అన్నారు అక్కడికి ఎందుకు వెళ్ళావన్నారు. ఎక్కడ ఉండాలో మనకు నిర్ణయించేది ఆ దేవుడు మాత్రమేనండి. మన యొక్క స్థితిగతులు ఎరిగిందో దేవుడు మాత్రమే. ఎంత ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆయన మమ్మల్ని ఆదరించారు. ఆయన రెక్కల నీడలో మేము ఉన్నామని నేను రుజువుపరుస్తున్నాను. మరి బిడ్డల యొక్క చదువు విషయంలో కూడా దేవుడు తోడుగా ఉండి నడిపించారు. మరి బీటెక్లో ఫ్రీ సీట్ రావడానికి బాబుకు సహాయం చేస్తూ వచ్చారు. మరి అదేవిధంగా బిడ్డలు కూడా ఎంతో ఆత్మీయంగా ఎదగటానికి సంఘాన్ని ఇస్తూ వచ్చారు, సంఘ కాపరులను ఇస్తూ వచ్చారు. మరి నా భర్త కూడా ఒక లీవ్ పెట్టకుండా మరి ఒక గృహాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ వచ్చారండి. ఇంకా ఏం కావాలంటే ఒక మనిషికి దేవుని మీద ఆధారపడితే మనుషులు ఎవ్వరూ ఆపలేరు. ఆయన హెచ్చించడం మొదలు పెడితే ఏ నరుడి తరం కాదని నేను గమనించుకున్నాను. మేము జీవించినంత కాలము యథార్థంగా ఎక్కడ చూసినా ఆయన యొక్క సాక్షిగా జీవించాలని, ప్రతి చోట దేవుని సాక్షిగా జీవించాలని నేను కోరుకుంటున్నానండి. నా బిడ్డల యొక్క భవిష్యత్తు చూసి, వారి యొక్క ఎదుగుదల చూసి నేను నా భర్త ఆనందించాలని కోరుకుంటున్నాను. ఇదంతా నా ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా మేము నేర్చుకోవడం జరిగింది. నేను ఇక్కడ తీసుకున్నప్పటికీ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదించారు. మరి దేవుడు ఈ విధంగా మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాలని మీ ముందు సంఘం ముందు నేను విన్నవించుకుంటున్నాను. దేవుడి సాక్ష్యాన్ని ఆశీర్వదించిన గాక. చక్కటి సాక్ష్యం పంచుకున్న సహోదరికి మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సమయంలో మరి సహోదరు బుత్స జాన్ కళ్యాణ్ గారు వచ్చినట్లయితే ఇంతవరకు జరిగిన పరిచర్య కొరకు, మరి ఇచ్చిన సాక్ష్యం కొరకు, చెప్పబోయే వాక్యం కొరకు వారు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నామండి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పల్లకి తండ్రి, దయగలిగిన దేవా, మీకు పరిశుద్ధ నామములు స్తుతులు స్తోత్రములు దేవా. మీకు మహాప్రేమ చిత్తము ప్రేమించి నీ కృపను భద్రపరిచి అయా
ఈ యొక్క నూతన గృహ వేడుక కృతజ్ఞతా కూడిక మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. దయగలిగిన దేవా, మీ గొప్పను విష్ణుభావం ప్రేమించి మీరు ఇచ్చిన ఈ నూతన గృహం బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. అయా ఈ కృతజ్ఞత కూడికలు ఇప్పటి వరకు పాడిన పాటలను బట్టి మీకు వందనాలు. మీ నామాన్ని మహింపరచుకున్నారని మేము నమ్ముచున్నాం దేవా. అదేవిధంగా ఇచ్చిన సాక్ష్యం బట్టి మీకు వందనాలు. అయా వేయ ప్రయాసాలు పడి నీ బిడ్డలు నీ అందరూ నిలిచి ఉంటే నువ్వు వారిని ఎన్నడూ విడనాడవని మేము లైవ్ ఎగ్జాంపుల్ చూసినాం దేవా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. అయా ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ యొక్క వాక్య పరిచయాలని ప్రభా నీ నామానికి మహిమకరంగాను మా అందరికి కూడా మేలుకరంగాను జరుగులాగిన నీ కృప చూపించమని, ప్రతి ఒక్క ఈవెంట్ని నీ కృపలో భద్రపరచమని నేను అదేవిధంగా సౌండ్ సిస్టమ్ని, లైటింగ్ని, వాతావరణాన్ని స్వాధీనించుకోమని మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. అయా నీ కృపను మరొకసారి వేడుకొంచు ఆయన ఈ సన్నిధిని మాతో ఉంచమని, నువ్వు మాతో మాట్లాడమని, అయా మా హృదయాలు తిరగమని ప్రభా నువ్వు మాట్లాడితే మేము వినాలని ఆశతో ఉన్నాం దేవా. మాట్లాడి మాకు ఎటువంటి నీ మాటలు అవసరమో అవి దయచేసి మా హృదయాలను నింపమని మీకు మరోసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువుని మా రక్షణను యేసుక్రీస్తునామమున నా వేడుకను ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరికి మరి వందనాలండి. మరి సమయంలో తడువు చేయక మరి దేవదాసులు బ్రదర్ ఆమోస్ గారికి సమయాన్ని అప్పగిద్దాం. వారు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటుండగా మన శ్రద్ధగా ఆ మాటలు విని దేవుని మైపరచుదాం. సమయాన్ని వారికి అప్పగిద్దాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము. సాయంకాలము ప్రభు బిడ్డలంగా తిరిగి ఈ విధంగా కలుసుకోవటానికి ప్రభు ఎంతైనా నమ్మదగిన వాడని, మాట ఇచ్చి నెరవేర్చేవాడని, తన బిడ్డల పక్షంగా తానున్నానని రుజుపరుస్తూ దేవుడు విష్ణు కిరణ్మయ్య వారి పిల్లలను ప్రేమించి చక్కని గృహాన్ని వారికి అనుగ్రహించినాడు. ఈ సందర్భంలో వారి పక్షంగా చేసినటువంటి ప్రార్థనలు, వారి కుటుంబ విషయంలో దేవుడు చేసినటువంటి మేళ్ళు, వాటికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ కలిగి ఉంటూ వస్తున్నాం. అదేవిధంగా ఈ గృహ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు ఈ సందర్భంగా మనం కూడి వచ్చినటువంటి ఈ సందర్భంలో సహోదరి చెప్పినటువంటి సాక్ష్యము, వారి జీవితాల్లో యోగ గ్రంథంలో చెప్పబడినట్టుగా మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదను మహాభివృద్ధి పొందుదు అని చెప్పినట్టుగా వారిని అన్ని విషయాల్లో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. అందుకే మనతో కూడా కలిసి వారు ఆనందించడానికి, సంఘంతో కూడా కలిసి ఆరాధించడానికి ఈ కూడికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భాన్ని పునస్కరించుకొని పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, ఘనమైన తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం తండ్రి. నమ్మకమైన దేవుడవు, దీవించి వారికి ఇచ్చినటువంటి చక్కని గృహాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ సందర్భంలో తండ్రి మీ జీవం కలిగినటువంటి వాక్యాన్ని గుర్తు చేసుకుంటుండగా మా వినికిడిలో అది ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. మా జీవితాలకు, మా కుటుంబాలకు మీ మాటలు ఆశీర్వాదకరంగా చేయకండి. నిలబడుతున్న మీ దాసుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మీ శిలువ చాటును మరుగుపరుచుకొని అవసరమైన మాటలు మీ నోటి బురగా వెల్లడిపరచమనే ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రశస్త పరిశుద్ధ రక్తాన్ని ఆధారం చేసుకుంటూ విశ్వాసంతో యేసు ప్రభు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు పత్రిక
యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. సామెతల గ్రంథము 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపం వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. యాకోబు భక్తుడు రాస్తూ ఆయన అంటాడు, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. శ్రేష్టమైన ప్రతి ఈవి, శ్రేష్టమైనటువంటివి దేవుని యొద్ద నుండి వస్తాయని యాకోబు భక్తుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈరోజు కిరణ్మయి విష్ణు వారికి ఇచ్చినటువంటి ఈ గృహం, ఈ భౌతికమైనటువంటి గృహం, ఇది శ్రేష్టమైనటువంటి ఈవి, శ్రేష్టమైనటువంటి బహుమానం, ప్రెషియస్ గిఫ్ట్ అన్నమాట. కాబట్టి లోకంలో చూస్తే ఎంతోమంది గృహాలు లేని వారు ఉన్నారు. ఎంతోమందికి సొంత గృహం ఉండదు. దేవుని నమ్మినటువంటి బిడ్డలకైతే మరి పెద్ద శోధన. ప్రభుని నమ్మిన తర్వాత ఇంతవరకు సహోదరి చెప్తూ వచ్చినట్టుగా ప్రభుని బట్టి ప్రభుని నమ్మినటువంటి మనల్ని చాలాసార్లు చాలామంది రిసీవ్ చేసుకోలేరు. ఆ సమయంలో చాలా దుఃఖపడుతూ ఉంటాం, మాకు కూడా ఒక సొంత గృహం ఉంటే బాగుండు అని. కొంతమంది ప్రయాసపడుతుంటారు. అయితే కావాలని ఆశపడతారు కానీ చాలామందికి దొరకదు. లోకంలో అయితే వాళ్ళు అంటారు బలం లేదేమో అనుకుంటారు. వారికి సొంత గృహం కావాలని వాళ్ళు ఆశించినా వాళ్ళకు దొరకకపోతే వాళ్ళు అంటారు మా పేరు బలం లేదేమో, లేకపోతే ఇంకా రకరకాలుగా అంటూ ఉంటారు. అయితే దేవుని నమ్మినటువంటి బిడ్డకు ఈ లోకంలో ఏది కావాలన్నా అది దేవుని ద్వారా దొరుకుతుంది, దేవుని యొద్ద నుండి వస్తుంది. అయితే దేవుడిచ్చేది ఎట్లా ఉంటుందంటే శ్రేష్టమైనదిగా ఉంటుంది. దేవుని దగ్గర ఎప్పుడు కూడా సాధారణమైనవి ఏది కూడా ఉండదు. లోకంలో గుడ్ థింగ్స్ ఉండొచ్చు, కానీ బెస్ట్ థింగ్స్ దేవుని ద్వారా దొరుకుతుంది. దేవుని దగ్గర నుండి వచ్చేది ఎప్పుడు కూడా ది బెస్ట్ దొరుకుతుంది దేవుని దగ్గర. కాబట్టి ఈరోజు నేను కూడా అనుకోలేదు, ఈ ఫోటో చూశాను. ఫోటో చూసిన తర్వాత మేము అనుకున్నాం, అమ్మో చాలా పెద్ద ఇల్లు కదా అనుకున్నాం. చాలాసార్లు మనం ఆశపడతాం, కానీ కొంతమంది దేవుడి ఇవ్వకముందే తంటాలు పడుతూ ఉంటారు, కావాలని ఆశపడతారు కానీ పొందుకోలేరు. దేవుడు ఇచ్చే వరకు ఆగితే శ్రేష్టమైనటువంటి ఈవులే మనం పొందుకుంటామని ఈరోజు ఈ గృహాన్ని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనంలో మనం చదువుకున్నాం, నీతిమంతుల నివాస స్థలమును మేమైనటువంటి ఆశీర్వాదాలు కూడా ఇస్తాడు.
ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు తన బిడ్డలకి ఇచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు గృహ ప్రతిష్ట కార్యక్రమంలో సౌలు విష్ణు ఈవి ఎందుకు ఇచ్చాడు అనేటువంటిది ఎరగాలి. ఈ గృహాన్ని ప్రభుకు ప్రతిష్ఠించే ముందుగా విష్ణు కిరణ్మయ్ వారి కుటుంబమే మాత్రమే కాదు, ఇక్కడ కూడి వచ్చిన మనం కూడా దేవుని ద్వారా ఏదైనా ఒక శ్రేష్టమైనటువంటి స్మము పొందిరి. ఈ సందర్భం మనకు తెలుసు బాగా. పౌలు శీలలు చెరసాలలో వేయబడ్డారు. వారు చాలా దెబ్బలు తిన్నారు. వారు చెరసాలలో వేయబడి చేతికి సంఖ్యలు, కాళ్లకు బొండలు బిగించి వారు ఖైదీగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి విధానంలో దేవుడు వారిని విడిపిస్తూ జైలను తాను చంపుకోబోయినాడు. అయితే అక్కడ పౌలు చెప్తూ వచ్చినాడు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని చెప్పినప్పుడు అక్కడ అయ్యలారా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటూ వచ్చాడు. పౌలు చెప్తూ వచ్చినాడు కదా, గాయాలు కడగబడేవిగా ఉండాలి ఈ గృహంలో. అందుకే ఈ శ్రేష్టమైనటువంటి ఇవి ఎంతోమంది శారీరకమైన గాయాలు కాదు, మనసుకు గాయమైన వాళ్ళు ఉంటారు. ఎంతోమంది పాపపు గాయాలతో ఉంటారు. అలాంటి వారు ఈ గృహంలోనికి చేర్చుకోబడినప్పుడు వారు రక్షణ పొందేవారుగా వాళ్ళు ఉంటారు. వారు సేద తీరే వాళ్ళుగా ఉంటారు. వారిని బట్టి ఆ గృహం దీవించబడేదిగా ఉంటుంది. సామెతలు 3:33లో చదివినటువంటి నీతిమంతుల నివాస స్థలము ఆశీర్వదించబడుతుందంటే ఈ దైవికమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందే వాళ్ళంగా ఉంటాం. చూడండి, ఒక్కొక్కరిని బట్టి బైబిల్లో చూస్తే ఒక్కొక్కరిని బట్టి ఒక్కొక్క గృహము దీవించబడినట్టుగా చూస్తాం. చూడండి, గాయు గురించి చూస్తాం. ఒక మాట రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనం. నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయునకు మీకు వందనములు చెప్పుచున్నాడు. గాయు గురించి ఇంట్రడక్షన్ ఏముందో చూడండి. ఏం చేస్తున్నాడు? నాకును యావత్ సంగమునకు ఏం చేస్తున్నాడంట? ఆతిథ్యం ఇస్తున్నాడంట. ఆతిథ్యం ఇస్తున్నాడు. ఈ గృహం కూడా అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. ఈ ఇల్లు ఇది ఎట్లుండాలంటే హౌస్ ఆఫ్ హాస్పిటాలిటీ అనేటట్టుగా ఉండాలి. ఎంతో మందికి ఆతిథ్యం బైబిల్ గ్రంథంలో చూస్తాం, వాళ్ళు ఎరుగకయే ఆతిథ్యం చేశారు. ఆతిథ్యం చేయడం కూడా ఒక దైవాశీర్వాదం. దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి. ఒక గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే నా శిష్యుడని చేర్చుకుంటే ప్రతిఫలం పోగొట్టుకోరని దేవుని వాక్యంలో మనం చదువుతాం. కాబట్టి దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి ఈవిగా ఈ ఇల్లును ఈ కుటుంబానికి ఇచ్చాడంటే ఎందుకు కారణం ఏంటంటే ఈ ఇల్లు అనేకులకు ఆతిథ్య గృహంగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉండాలి. గాయు ఇంటిలాగా, జైలర్ ఇంటిలాగా ఈ ఇల్లు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. చూడండి, ఉదాహరణకు చూస్తే యోసేపును బట్టి పోతీఫరు ఇల్లు ఏం చేయబడింది? ఆశీర్వదించబడింది కదా. మన దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అంత మాత్రం కాదు, యాకోబును బట్టి వాళ్ళ మామయ్య అయినటువంటి లాబాను ఏం చేయబడ్డాడు? ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి అంత మాత్రం కాదు, లూదియా గురించి కూడా చూస్తాం అపోస్తుల కార్యంలో. లూదియా కూడా చూడండి, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 40వ వచనంలో ఉంటుంది. ఇంతవరకు మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 16:40లో చూస్తాం. అపోస్తుల కార్యములు 16:40లో వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి యూదయ ఇంటికి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడి సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయి. లూదియా ఇంటికి వెళ్ళారంట, ఆదరించబడుతూ వచ్చారు. అక్కడ చూస్తే సహోదరులను చూచి ఆదరించి బయలుదేరిపోయినారు. ప్రియ సోదర సోదరి,
దేవుడు మనకిచ్చేటువంటి గృహాలు అనేకులకు ఆదరణ కలిగించేవిగా ఉండాలి. అనేకుల యొక్క మానసికమైనటువంటి వారి యొక్క గాయాలు కట్టబడేవిగా మన గృహాలు ఉండాలి. ఆత్మీయమైనటువంటి గాయాలు, పాపపు గాయాలు అవి కట్టబడేవిగా ఉండాలి. దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలకు దేవుడు శ్రేష్టమైనటువంటి ఈవులుగా, శ్రేష్టమైనటువంటి బహుమానంగా దేవుడు వారికి గృహాలు ఇస్తా ఉన్నాడు. అంత మాత్రం కాదు, ఇంకా గమనించినట్లయితే మార్క్సు వార్త 8వ అధ్యాయం 14వ వచనం మనకందరికీ తెలిసినటువంటి మాటలే. మార్క్సు వార్త, మత్తయి సువార్త 8:14, మార్క్సు వార్త 2వ అధ్యాయం 4వ వచనం. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగి. మార్క్సు వార్త 2వ అధ్యాయం 4వ వచనం. మార్క్సు వార్త 2వ అధ్యాయము 4వ వచనం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతూనే దింపిరి. ఈ సందర్భాలన్నీ మనకు బాగా తెలుసు. పేతురు అత్త అనారోగ్యంగా ఉన్నప్పుడు యేసుప్రభు ఆ ఇంట్లో ప్రవేశించి ఆమె ఏం చేశాడు? స్వస్థపరుస్తూ వచ్చినాడు. జ్వరం విడిచిందంట యేసుప్రభు ముట్టగానే. ఇక్కడ చూస్తా ఉన్నాము పక్షవాయువు గల వారి గురించి ఈ కపెర్నహూములో జరిగినటువంటి విషయం. తనకున్నటువంటి రోగము స్వస్థపరచబడతా ఉంది. ఆ ఇంటిలో యేసుప్రభు ఉంటూ వచ్చినాడు. వాకిటైనను నిలబడడానికి స్థలం లేకుండా ఉండింది. అనేకులు దేవుని యొక్క వాక్యం వింటూ వచ్చినారు. ఈ కపెర్నహూములో ఉన్నటువంటి ఇల్లును గమనిస్తే ఈ ఇంటిలో ప్రభు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. మనం కీర్తనకారుడు రాస్తాడు కదా, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసాను అని. మీరు గమనించండి, పేతురు అత్తైనా పక్షవాయువు గలవాడైనా ఏ విధమైనటువంటి అనారోగ్యంతో ఉన్నా, పాపం అనేటువంటి జబ్బుతో ఉన్నా, ఆ గృహాల్లో దేవుడు వాక్యం బోధిస్తూ ఆయన యొక్క సన్నిధి అక్కడ ఉండడాన్ని బట్టి వారు స్వస్థత పొందుతూ వచ్చినారు. ఈ గృహము అనేకుల యొక్క గాయాలు, ఇంతవరకు చెప్తూ వచ్చాను కదా, అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా మాత్రమే కాదు, ఈ ఇల్లు అనేకులకు స్వస్థత ఇచ్చేటువంటి ఇల్లులా ఉండాలని. ప్రస్తుత దినాల్లో చూస్తే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు, అన్నీ ఉన్నా కూడా మానసికమైనటువంటి స్థైర్యం లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కొత్త రోగం ఏంటంటే డిప్రెషన్. ప్రతి చిన్నదానికి కృంగిపోవడం. డెవిల్ దగ్గర ఉన్నటువంటి, సాతాన్ దగ్గర ఉన్నటువంటి వజ్రాయుధం ఏంటంటే కృంగదీయడమే. ఎంతోమంది కృంగిపోతూ ఉన్నారు. మన గృహాలకు వాళ్ళు వచ్చినప్పుడు వారు ధైర్యపరచబడాలి. వారు మనోనిబ్బరం కలిగిన వారుగా ఉండాలి. వారు స్వస్థపరచబడాలి. దేవుని నమ్మినటువంటి బిడ్డల జీవితాల్లో కూడా చూస్తే పేతురు భక్తుడు, పౌలు భక్తుడు చాలాసార్లు మెన్షన్ చేస్తారు స్వస్థ బుద్ధి అని. ఇంగ్లీష్లో చూస్తే సౌండ్ మైండ్ అని చూస్తాం, సోబర్ మైండ్ అని చూస్తాం పదాలు. ఏంటంటే స్వస్థ బుద్ధి. ఏమి ఎంచుకోవాలనో ఒక రైట్ పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది లేదు. ఏది చూసినా వెంటనే దానికి వ్యతిరేక్తంగానే తీసుకోవటం. ఏ పరిస్థితి చూసినా, ఏ మనిషిని చూసినా ఫస్ట్ వ్యతిరేక్తంగా ఆలోచించటం. పిల్లలు గమనించండి, మన గృహాల్లోనికి వచ్చినప్పుడు అలాంటి మానసిక రోగులైనా, శారీరకమైన రోగం ఉన్నా, ఏ విధమైనటువంటి బలహీనత ఉన్నా మన గృహాల్లో స్వస్థత అనేటువంటిది పొందాలి. అది ఏ విధంగా వస్తుందంటే మన గృహాల్లో దేవుని వాక్యం వెల్లడి కావడంతో.
మన ఇంట్లో దేవుని వాక్యం కావాలి, దేవుని వాక్యం చేత నింపబడాలి. కపెర్నహూములో ఉన్నటువంటి ఇంట్లో యేసుప్రభువు వారు వాక్యం బోధిస్తూ వచ్చినాడు. మన గృహాల్లో నుండి వాక్యం వెలువడబడాలి. మన గృహంలో నుండి అనేకులకు సువార్త అందించేటువంటి గృహంగా మన గృహాలు ఉండాలి. అప్పుడే అనేకులు స్వస్థత పరచబడతారు, స్వస్థత పొందుకుంటారు. వారికి ఉన్నటువంటి ఎలాంటి బలహీనత ఉన్నా దేవుని ద్వారా వాళ్ళు స్వస్థత పొందుకుంటారు. కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి గృహం, ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి పర్పస్లో మనం గమనించినట్లయితే అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగాను, అనేకులకు ఆరోగ్యం కలిగించే గృహంగా ఈ గృహం ఉండాలని దేవుడు ఉద్దేశిస్తా ఉంటున్నాడు. అంత మాత్రం కాదు, మూడవదిగా అనేకులకు ఆనందాన్ని కలిగించే గృహంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉంటున్నాడు. చూడండి, ఈ మాటను గమనిద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి గమనిస్తే యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం నుండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం నుండి గమనిస్తాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ఆ అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే మొదటివాడు ఆయన నీవు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందింది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. కీర్తనలో ఇంకొక మాట చూస్తాం. 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. చాలు. కాబట్టి ఆ మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి ఎట్లుందంట, అది సంతోషకరంగా ఉంది. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చదివినాం కదా, ఆ కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారిగా వచ్చినటువంటి ప్రభు ఆయన మనలో ఉండడాన్ని బట్టి, మన గృహంలో ఉండడాన్ని బట్టి మనం కూడా ఆ రమ్యమైనటువంటి ఎత్తైనటువంటి స్థలం, ఆ దేవుని యొక్క నివాస స్థలం సర్వభూమికి ఏ విధంగా అది సంతోషకరంగా ఉందో, మన జీవితాలు, మన గృహాలు సంతోష నిలయాలుగా ఉంటాయి. దేవునికి ఉద్దేశం అది. మన ఇంటికి ఎవరైనా దుఃఖంతో వస్తే వారు రిటర్న్ ఎట్లా కావాలి? సంతోషంతో వెళ్ళాలి. ఎంతో అలజడితో వస్తే వాళ్ళు సమాధానం పొంది వెళ్ళాలి. ఏంటంటే ఎప్పుడు పొందుకుంటారంటే ఆ ఇంట్లో ప్రభు ఉండాలి. ఆయన ఉన్నప్పుడు, ఆయన నివాస స్థలంగా ఉన్నప్పుడు అది రమ్యమైనటువంటి స్థలంగా ఉంటుంది, సంతోషకరమైనటువంటి స్థలంగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, ఈ శ్రేష్టమైనటువంటి ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క బహుమానం, ఈ చక్కని గృహం, దేవుడు వీరికి ఇచ్చినటువంటి ఉద్దేశం, దేవుడు మన జీవితాల్లో మనకిచ్చేటువంటి శ్రేష్టమైన ఈవులకు కారణం ఏంటంటే, మనము కానీ దేవుడు మనకిచ్చినటువంటి గృహాలు కానీ అనేకులకు ఆతిథ్యం ఇచ్చే విధంగాను, అనేకులకు ఆరోగ్యం కలిగించే గృహంగాను, అనేకులకు ఆనందాన్ని కలిగించే గృహంగాను ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ పాపభూయిష్టమైనటువంటి లోకంలో పాపాన్ని బట్టి మానవునికి నెమ్మది లేని, సంతోషం లేని, సమాధానం లేని ఈ బ్రతుకుతున్నటువంటి మానవులకు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో చేసినటువంటి ఆ గొప్ప బలియాగం ఈ మూడింటిని అందిస్తా ఉంది. ఎంత ఘోరమైన పాపినైనా ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. చెప్తున్నాడు కదా, ప్రయాసపడి
భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంటున్నాడు. కాబట్టి నెమ్మది దొరికేటువంటి స్థలం ఆ కలువరి శిలువ, సంతోషం కలిగించేటువంటి స్థలం ఆయన సన్నిధి. కీర్తనకారుడు దావీదు మహారాజు అంటాడు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటాడు. సమాధానకర్త అని ఆయనకు పేరు. నా సమాధానమే మీకు అనుగ్రహిస్తానంటాడు, లోకం ఇచ్చినట్లుగా కాదంట. పిల్లలు గమనించండి, ఒకవేళ ఇక్కడ కూర్చున్న వారిలో నిజంగా నీకు సంతోషం లేకుండా వచ్చావా, సమాధానం లేకుండా వచ్చావా, నెమ్మది లేకుండా వచ్చావా, అయితే ఇదే నీకు ఈరోజు శుభవర్తమానం. ఈ మూడు దొరికేటువంటి స్థలం అది ప్రభు సన్నిధి. యేసుక్రీస్తు ప్రభువారే, ఆ యేసుక్రీస్తు ప్రభువారే ఈ చక్కని గృహాన్ని కూడా ఈ కుటుంబానికి, సౌడు విష్ణు కిరణ్మయ్య వారి కుటుంబానికి ఇచ్చాడు. శ్రేష్టమైన ఈవులన్నీ ఆయన దగ్గర దొరుకుతాయి. లోకంలో ఎవరివనివి ఎక్కడ దొరకని ఆశీర్వాదాలు ప్రభు ద్వారానే పొందుకుంటాం. కాబట్టి ఈ సందర్భంలో దేవుడు మనకిచ్చేటువంటి ఆనందం, దేవుడు మనకిచ్చేటువంటి యొక్క ఆత్మీయమైనటువంటి స్వస్థత, ఆరోగ్యం, దేవుని యొక్క బిడ్డలంగా అనేకులకు ఆతిథ్యం ఇచ్చి ఆయనను పరిచయం చేసేటువంటి గొప్ప భాగ్యం మనకిస్తూ ఉంటుండగా ఈ గృహం కూడా రాబోయే దినాల్లో అలాంటి దైవాశీర్వాదాలతో నింపబడాలని ఆశిస్తూ ఉంటున్నాను. కాబట్టి సౌడు విష్ణు కిరణ్మయ్ వారి యొక్క కోరిక కూడా అదే కావాలి. దేవ మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి గృహము అనేకులకు ఆత్మీయమైన స్వస్థత ఇచ్చేటువంటి ఒక స్వస్థత ఆలయముగా, ఇంకొక మాటలో చెప్పాలంటే ఒక హాస్పిటల్ లాగా, ఎవరు ఎలాంటి రుగ్మతతో వచ్చినా, అది మానసికమైనదైనా శారీరకమైనదైనా ఆత్మీయమైనదైనా, మా గృహము ఆదరించే గృహంగా, మా గృహము ఆతిథ్యమిచ్చే గృహంగా, మా గృహము అనేకులకు ఆరోగ్యాన్ని కలిగించే గృహంగా. చూడండి, కపెర్నహూములో ఉన్నటువంటి ఇంట్లో అదే జరిగింది. తాను పక్షవాతంతో వచ్చాడు, తాను పరిపెత్తుకొని నడుచుకుంటూ పోయాడు. తాను పాపిగా వచ్చాడు, పాప క్షమాపణ పొందుకుంటూ పోయాడు. ఆ గృహం యొక్క త్యాగం, ఆ గృహస్థుల యొక్క విశ్వాసం అక్కడ మనకు స్పష్టంగా కనబడతాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు ఈ గృహాన్ని కూడా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాలని మనం కోరుకున్నాం. ఈ గృహస్థులు కూడా, ఈ కుటుంబం కూడా, మా గృహం ఈ విధంగా ఉండాలి ప్రభువా. ఒక పాపి రక్షించబడితే పరలోకంలో గొప్ప సంతోషం. మన గృహానికి వచ్చిన ఒక్క వ్యక్తి, ఏ ఒక్క వ్యక్తి అయినా ప్రభువును చూడగలిగితే, మన గృహంలో ప్రభు సన్నిధిని గుర్తెరిగితే, ప్రభు మాటలు వినగలిగితే, తాను పాపినని తెలుసుకోగలిగితే, అంతకంటే మించినటువంటి ఆశీర్వాదం లేదు. రక్షణ సునాదం అంట మన గృహాల్లో నుంచి వెళ్ళాలి. రక్షణ సునాదం ఆయనకు ప్రథమ స్థానం ఇస్తూ రావాలి, ఆయనకు అధికారం ఇవ్వాలి. కేవలం చాలాసార్లు చూస్తూ ఉంటాం, ఈ ఇంటికి క్రీస్తే అధిపతి అని పెట్టుకుంటారు. కానీ అధిపతి ఎవరు? అధిపతి క్రీస్తు ఉన్నాడు కదండి. అందుకే చాలా క్రైస్తవ కుటుంబాల్లో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. ఫస్ట్ వీక్లో వచ్చేటువంటి శాలరీ అంతా ఫస్ట్ వీక్లోనే ఖాళీ అయిపోతుంది, సమృద్ధి ఉండదు. యేసుప్రభు ఉండే గృహంలో జీవం ఉంటుంది, యేసుప్రభు ఉన్నటువంటి గృహంలో సంతోషం ఉంటుంది, యేసుప్రభు ఉండేటువంటి గృహంలో సమాధానం ఉంటుంది, యేసుప్రభు ఉన్నటువంటి గృహంలో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం ఉంటుంది. ఒకవేళ నీ గృహంలో, నీ హృదయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం, మనమే ఆయన ఇల్లు అని. ఇది భౌతికమైనటువంటి ఇల్లు, కానీ దేవుని యొక్క ఆలయం ఎవరు? మనమే. భౌతికమైన ఇంట్లో ఇవి ఆశీర్వాదాలు ఉండాలి, మన హృదయంలో, మన జీవితంలో కూడా ఇలా ఆశీర్వాదాలు ఉండాలి. దేవుడిచ్చే ఆ సంతోషం మనం అనుభవించాలి, దేవుడిచ్చే సమాధానం మన హృదయంలో ఉండాలి.
ఈ యొక్క క్యారెక్టర్స్ అన్ని, ఈ ఆశీర్వాదాలన్నీ మనం అనుభవిస్తూ రావాలి. కాబట్టి ఆ ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు ఆయనకు అప్పగించుకోవాలి. ప్రభు ఈ ఇల్లు నువ్వు ఇచ్చిందే కానీ ఈ ఇల్లు నీ కొరకు వాడబడాలి. ప్రభు నేను నీ కొరకు వాడబడాలి. అనేకులకు ఆదరణ కలిగించే వ్యక్తిగా నేను ఉండాలి. గాయులాగా నేను ఉండాలి, జైలర్ లాగా నేను ఉండాలి. నన్ను బట్టి ఆశీర్వాదకరంగా నేను ఉండాలి. నేను ఎక్కడ అడుగు పెట్టినా, యోసేపు అడుగు పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పుడు పోతిఫర్ ఇల్లంతా ఆశీర్వదించబడింది. ఏమో తెలియదు. విష్ణు కిరణ్మయి ఎవరు మీ ఇంటికి వచ్చి ఆదరించబడతారో, ఆతిథ్యం పొందుకుంటారో, వారి ద్వారా ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటారో తెలియదు కదా. ఎంతోమంది రావచ్చు, దైవ సేవకులు రావచ్చు, దేవుని బిడ్డలు రావచ్చు. సంతోషంగా వాళ్ళని చేర్చుకున్నప్పుడు వారి ద్వారా దీవించబడతారేమో తెలియదు, ఎలాంటి దీవెనలు పొందుకుంటారో తెలియదు. అబ్రహాం సారాలు ఆ ప్రభు సన్నిధిని వారిని మొక్కినాడంట. ఆ ఎండవేళ, అయ్యా నా ఇంటికి రా, మా ఇంటికి రండి, కాలు కొడుకోండి, సేద తీరండి. ఏం చేస్తూ పోయారు వాళ్ళు మనకు తెలుసు. ఇవన్నీ వాళ్ళు ఆశీర్వదించి వెళ్ళారు. ఎరగకుండానే ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వదించబడ్డారు. దేవుని బిడ్డల జీవితంలో దేవుని బిడ్డలకు మనం చేసేటువంటి ఆతిథ్యాన్ని బట్టి ఆశీర్వదించబడతాం. పోతిఫర్ కుటుంబం ఆశీర్వదించబడింది కదా. లాబాను కుటుంబం ఆశీర్వదించబడింది యాకోబును బట్టి. నువ్వు ఎవరి ద్వారా ఆశీర్వదించబడతావో. అందుకే ప్రభు బిడ్డలంగా మనము కానీ మన గృహాలు కానీ అనేకులకు ఆతిథ్యం ఇవ్వడం అనేటువంటిది చాలా శ్రేష్టమైన గుణం. విష్ణు కిరణ్మయ్య వారి కుటుంబానికి దేవుడు యొక్క చక్కని గృహాన్ని ఇచ్చాడు. కానీ ఈ గృహాన్ని చూసి సంతోషించడం కాదు, కానీ ఈ గృహం ప్రభు కొరకు వాడబడ్డం అనేటువంటిది వారు తీసుకోవాల్సిన తీర్మానం. మా ఇండ్లు దైవ ఆశీర్వాదాలకు నిలయముగా ఉండాలి అని కోరుకుంటే, దేవుడు కోరుకున్నటువంటి గృహంగా ఏదైతే దేవుడు మన ముందుకు తెస్తున్నాడో ఈ విధంగా మా ఇల్లు కూడా ఉండాలని వారు ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా మనం కూడా చేరువచ్చిన మనం కూడా అటు విధంగా దేవుడి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. దేవుడు విడుదల చేసినటువంటి మాటలు మన జీవితాలకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరంగా ఉండునుగాక. బ్రదర్ ఆమోస్ గారికి మరి కుటుంబ పక్షంగా మరి వందనాలు తెలియజేస్తున్న సమయంలో ఈ చెప్పబడిన వాక్యం నిమిత్తమై షాలేం పాస్టర్ గారు గుడివాడ నుంచి దైవజనులు వచ్చి ప్రార్థన చేసినట్లయితే మనం తదుపరి ఈ గృహ ఓపెనింగ్ కార్యక్రమం ముందుకెళ్దామండి. షాలేం పాస్టర్ గారు గుడివాడ నుంచి వచ్చిన పరిశుద్ధుడైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన పరిశుద్ధమైన నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడవు. నీ బిడ్డలు సంతోషించినట్లుగా ఇహపర సంబంధమైనటువంటి ఈవులను అనుగ్రహించి వారిని తృప్తిపరిచే మీతో సమానమైన వారు ఏ ఒక్కరు కూడా లేరని మీకు తలవంచి నమస్కారం చేస్తూ ఉంటున్నాం స్వామి. మా ప్రియులు విష్ణన్న కిరణమయ్యలో వారు ఇక్కడ నివసించుట కొరకై భౌతికపరమైనటువంటి ఈ గృహాన్ని మీరు అనుగ్రహించిన మీ దైవ ప్రేమ కొరకై, మీ దైవ సంకల్పం కొరకై మిమ్మల్ని ఆరాధించి మహిమపరుస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ గృహ నిర్మాణం కొరకై మీరు చేసిన ఏర్పాటు కొరకై మీకు వందనాలు. మీ దాసుని నిలబెట్టుకుని మీరు అందించిన జీవము కలిగిన నివసిస్తూ అనేకులను ప్రభు రక్షణార్థమైనటువంటి మార్గంలో నడిపించేటటువంటి గృహముగాను, మిమ్మల్ని తృప్తిపరిచేటటువంటి గృహముగాను, మీకు ఉపయోగకరమైనటువంటి గృహముగా అందరికీ ముందున్నటువంటి సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో వందనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రములు పరిశుద్ధులైన తండ్రి
ఏర్పాటు చేసిన దీని సంతోషించాలని రీతిగా ఆయన పెద్ద చెప్పండి రీతిగా ఇది నీతి మంత్రి దీంట్లో ప్రవేశించిన వాగ్దాన ప్రకారంగా ఈ దినం ఈ దాసు సహోదరుడు నాయన జానమోహన్ గారు అలాగే సహోదరి కిరణ్ గారు వారి బిడ్డలు ప్రభావ నిర్మించుకున్న నూతన ప్రభావ రీతిగా మరి మొదటి తిమోతి 4:11 ప్రకారంగా ప్రార్థన వాక్యం ద్వారా విగ్రహాన్ని ప్రదర్శిస్తుండగా సహాయం చేసి మీ దేవుడిని నింపండి నాయన సామెతలు 3:33 ప్రకారం మీ వాగ్దానం నెరవేర్చి ప్రభావం అలాగే నిర్మ 20:24 ప్రకారంగా వాగ్దానం నెరవేర్చి మీ కార్యం జరిగించి మీరు సెలవించారు మీరు నివసించిన ప్రతి స్థలంలో ఎందుకు నేను ఆస్వాదించడానికి సెలవించినారు వాగ్దానాన్ని పిల్లల పక్షం నెరవేర్చి మీరే మహిమా ఘనత ప్రభావం మా ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవాయిలలో నీవు మాకిచ్చిన గృహము మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. దేవాయిలలో నీవు మాకిచ్చిన గృహము మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు. మా యజమానివి నీవై మమ్ములను నడిపించు నీ పనికి పాటుపడేలా పాత్రలుగా దీవించు. వందనములు పరిశుద్ధుడైన మా దేవ, కృపయు సమాధానం కలిగిన మా తండ్రి, నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా దేవా, మాట తప్పని దేవ, మార్పు చెందిన దేవ, సజ్జుడైన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా తండ్రి. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభును నిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామములో ఈ సాయంకాల సమయంలో మరొకసారి నీ ప్రజలుగా మీ సన్నిధికి చేరి వచ్చే ధన్యత మాకందరికీ అనుగ్రహిస్తూ వచ్చారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ముఖ్యంగా మా ప్రభా మీ దాసులు మా తండ్రి విష్ణు గారిని అలాగే చెల్లి ప్రభా మరి బేబీని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు కుటుంబం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయా రీతులుగా ఆయా ప్రాంతాల్లో వారు ఉద్యోగాలు చేసుకుంటూ మా తండ్రి మా ప్రభు మరి తెలియజేసిన మాటలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఈవిని మీ చిత్తానుసారంగా ఇక్కడ నుంచి మీ కాపుదల మీ బాధ్యతను అనుగ్రహించి మీరే మరి పొందమని మా ఆయన ఈ యొక్క హాల్లో ఎవరైతే నివాసం కలిగి ఉంటున్నారో వారికి ఉన్న పరిస్థితులన్నింటిలో కూడా మీరే వారికి తోడుగా నడిపించి మీ క్షేమాన్ని మీ సమాధానాన్ని మీ సన్నిధి కాంతిని వారిని ప్రసరింపజేసి మీ ఆశీర్వాదంతో వారిని నింపి నడిపించి మీరే మాయ పొందమని దీవించి దీవెనకరంగా చేయమని యేసు ప్రభు పేరుతో ప్రార్థిస్తున్నాము తండ్రి. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. వందనములు అందుకో మా యేసయ్యా. కలకాలం నీ కాపుదలే కావాలయ్యా. దేవాయిలలో నీవు మాకిచ్చిన గృహము. మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి సాయంకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి స్తోత్రాలు ప్రభా. అడుగు వాటన్నిటికంటే అత్యధికమైనటువంటి మేలులతో ఈ బిడ్డలను తృప్తిపరిచే దేవానికి స్తోత్రాలు. ఆయన ఈ యొక్క గర్భం విషయంలో ఆయన బేబీ విష్ణు విషయంలో మా తోడుగా కొలువుండేటి నీదు ఆలయము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా మంచి దేవుడు, మాతో ఉంటూ మాలో ఉంటూ మా మధ్యలో అనేకమైన ఆశ్చర్యద్భుత కార్యం జరిపిస్తున్నటువంటి మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతున్నటువంటి మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ బిడ్డలు ప్రేమించి నేను ఆశీర్వదించి వారికి ఇచ్చినటువంటి నూతన గృహాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. కిరణమై తన సాక్ష్యంలో తను ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తూ వచ్చిందో, మీ కొరకు ఏ విధంగా జీవిస్తూ వచ్చిందో, మీరు ఎలాగ దాన్ని నడిపిస్తూ వచ్చారో చెప్పబడిన విషయాలను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో నైనా మరి చిల్డ్రన్ బెడ్రూమ్ని నీ నామమును ప్రతిష్ఠిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. బిడ్డలు చదువుతుండగా వారిపై మీ జ్ఞానాన్ని మీ కృపను మెండుగా దయచేయమని
ఈ రూముని ప్రభా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములో ప్రతిష్ఠించు. మీకే సహాయం చేయమని మహిమ ఘనత ప్రభువులు ఆరోపిస్తూ యేసే నామములో ఆర్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. నువ్వు పుట్టిన రోజు నీకు స్థలమైనా లేదయ్యా, పరిచర్య చేయు సమయము ఈ గృహము నీకుందయ్యా. నువ్వు తండ్రి పరిశుద్ధమైన ప్రభువా, జయగల దేవా, జీవాధిపతి, నిందానేడు నిలిచమే కృతజ్ఞత మా దేవా, అద్భుత కార్యములు చేయ గొప్ప దేవా, నీ పదవాళ్ళు స్థిరాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. సామిగా తండ్రి మా సోదరుడు దేవా విష్ణన్న నిర్మ యొక్క వాళ్ళ జీవితంలో కూడా నాయన ఈ రీతిగా పండుగ ప్రతిష్ఠించుండగా మీరు సహాయం చేయండి. దగ్గర మా తండ్రి మీ దాసు ద్వారా సమయంలో నూతన పరచుము దేవా. దేవాలయమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామంలో మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను విష్ణు కిరణ పిల్లలిద్దరినీ మీరు ప్రేమించి ఈవిగా మీరు అనుగ్రహించినటువంటి ఈ చక్కని గృహాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీ వాక్యంలో మా ముందుకు తీసుకొచ్చినటువంటి తలంపులు అనుసారంగా ఈ గృహము మీ ఆనందంతో నింపబడినటువంటి గృహంగా అనేకులకు ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యాన్ని కలిగించే గృహంగా ఈ గృహము అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహంగా మీరు ఉంచుతారని నమ్ముతూ మీ ప్రశస్తమైన పరిశుద్ధ రక్తాన్ని ప్రాణాత్మదేహంగా ప్రోక్షిస్తున్నాం. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అంతటిపైన కూడా ప్రోక్షిస్తున్నాం. పరిశుద్ధపరిచి నీ బిడ్డలకు నివాసయోగ్యంగాను మీకు మహిమకరంగాను ఇస్తారని నమ్ముతూ నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా. నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను. నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను. నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ నామములకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ యొక్క సాయంకాల సమయంలో తండ్రి ప్రభా నన్ను కూడా నాయన తండ్రి ప్రభా సకాలంలో ముగించుకొని ప్రభా నాయన తండ్రి బిడ్డలతో కలిసి స్థుతించడానికి అలానే ప్రభా వాళ్ళకు అనుగ్రహించి ప్రభా నాయన నేను ఈ స్థలంలో తండ్రి ఒక మంచి గృహం కట్టుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, భూమిది గుడారం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్య నివాసం పరలోకమందు మీకున్నదని మీరు ఎదుగురని చెప్పేసి మీ వారికి సెలవిచ్చావు తండ్రి. ప్రభా, ఆత్మ సంబంధమైన మందిరంగా కూడా కట్టబడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ మందిరం యొక్క స్థలములో తండ్రి నాయన సాతానికి అవకాశం లేకుండా ప్రభా ఇంటి చుట్టూ కూడా ప్రభా నాయన తండ్రి నీ కంచె వేసి నాయన తండ్రి భద్రత ఉంచమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, నీకు వందనాలు. ప్రభా నాయన పరిశుద్ధులుగా సేవకులుగా మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి.
బలపరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. మహాపరిశుద్ధిగా మా ప్రియపరుల తండ్రి, జీవం గల దేవ, జీవాధిపతి యేసయ్యాని ఘనమైన శ్రేష్టమైన నామములో వేలాది స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయనా. తండ్రి ప్రభువా, మేమందరం కూడా ఎందు నిమిత్తం ప్రభువా ఇక్కడ కూడి ఉన్నాము నీకు తెలుసు ప్రభువా. అనేక మంది నాయన సేవకులు కూడా ప్రభువా అయా ఈ సందర్భంగా తండ్రి అయా ఇక్కడ కూడి ప్రభువా ఈ కుటుంబంలో తండ్రి ఎందు నిమిత్తం నాయన అయా ప్రార్థన చేసి ఉన్నారు ప్రభు, జ్ఞాపకం చేసుకుని అయా ఈ మాస్టర్ బెడ్రూమ్ గురించి నాయన అయా నేను ప్రార్థిస్తుండగా నువ్వు వాకిస్తున్నాను నమ్ముచు యేసు నామములో మిక్కిలి వినయపూర్వకంగా పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ యొక్క శ్రేష్ఠాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, పెంట కుప్ప నుండి దీనులను లేవనెత్తే దేవుడు తండ్రి ప్రభువా, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మహా ఘనత కలిగినటువంటి దేవుడు ప్రభువా. అయా ప్రభువా, ఈ యొక్క గృహాన్ని మంచి ఈ యొక్క గృహం చుట్టూ కంచి వేసి కాపాడమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాను మా తండ్రి. దేవా మరి శ్రమకు వచ్చి ఎంతో భయభక్తులతో గృహాన్ని ఎంతో అలాగే ఆర్థిక ప్రతి ఒక్కరికి అలాగే దేవా మరి అలాగే మీ అందరూ ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు మరి మీరు సమకూర్చాలని సంపర్కించుకున్నాం. వచ్చిన బంధుమిత్రులకు రేవరాశులకు అదేవిధంగా ఇక్కడ తెలిసి సంఘంలకు మరి పాస్టర్లందరూ కూడా దేవ మరి ఈరోజు భోజనంగా ఏర్పాటు చేసుకుగా అందరినీ మేము క్షేమంగా తిరిగి ఇళ్ళకు చేరినట్లు మీరే దయచూడన్నాను. ఎవరైనా కష్టకాలను మీరే కాచి కాపాడినాను. మా కొరకు తొలరాలైన ఏసయ్య సమయంలో మీ సన్నిధికి రావడం కృష్ణకు వచ్చిన ఉన్నాలు మీ బిడ్డలను ప్రేమించి మీరు ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. నా ఎక్కించండి, పరిశుద్ధపరచండి, నీ ప్రశస్తమైన రక్తంతో కడిగి పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి తండ్రి. ఇక్కడ చేసిన వంట అంతా కూడా ప్రభావం నా తండ్రి మరి ఎంతో ఆరోగ్యంగా రక్షణార్థం ఇచ్చేది ప్రార్థిస్తుంది. ఏది కూడా తక్కువ కాకుండా స్వామి మీరు ఎప్పుడు చూపండి. ఈ దినము మీరు జరిగించిన ఉద్యోగం కలిగిన పరిచయకు వందనాలు. మీ బిడ్డలను కిరణ్మయి విష్ణు వారి పిల్లలను ప్రేమించి ఇచ్చినటువంటి చక్కని శ్రేష్టమైన ఈవిని బట్టి కూడా మీకు వందనాలు. పరిశుద్ధుల ప్రవేశము, పరిశుద్ధుల ప్రార్థన ఈ గృహానికి ఎంతో దీవెనకరంగా చేశారని నమ్ముతూ స్తుతిస్తున్నాను. ఈ వాక్యాన్ని ఈ వాగ్దానాలు వీరి పక్షంగా నెరవేర్చమని చేరువచ్చిన బిడ్డలందరికీ కూడా ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేశారని నమ్ముతూ స్తుతిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం ఆయన సన్నిధి చేరువచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా విష్ణు కిరణ్మయి వారి కుటుంబానికి ఈ నూతన గృహానికి సదాకాలము తోడుగుండుగాక. ఆమేన్. సడన్లో మరి విష్ణు జాన్ విక్టర్ ఓటప్ అని చెప్పారు. మీరందరూ వచ్చినందుకు మాకు ఎంతో సంతోషం అండి. మీకు అందరికి వందనాలు. అట్నే భోజనం ఏర్పాటు చేసాము. ప్రతి ఒక్కరు భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాము. మా కుటుంబం గురించి ఎప్పుడు మేము ప్రార్థనలో పెట్టి మమ్మల్ని ఆస్వాదించే విధంగా ప్రార్థన చేయమని అడుగుతున్నాం అండి. మీకు అందరూ థ్యాంక్స్ అండి వచ్చినాం.
జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని బలురాకసి వృక్షపు గాయములు బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు ప్రేమాహస్తములతో తాకు ప్రభు ఈ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి నా హృదయపు వాకిలి తీయుమని పలు దినములు మంచులో నిలచితివి నీ శిరము వానకు తడిసినను నీ శిరము వానకు తడిసినను నన్ను రాక్షించుటకు వేచితివి నన్ను రాక్షించుటకు వేచితివి నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి నీ పరిమళ పుష్ప సుగంధములు నారోత హృదయమును నింపినవి ద్రాక్షారసధారల కన్న మరి ద్రాక్షారసధారల కన్న మరి నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ ప్రేమే ఎంతో అతి మధురం నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడో చూచున్నాడు ఉన్నత శిఖరములు దాటుచును ఇదిగో అతడో చూచున్నాడు నా హృదయపు తలుపులు తెరచుకొని నా హృదయపు తలుపులు తెరచుకొని నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నా ప్రియుని కొరకు కనిపెట్టెదను నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి నీ విందుశాలకు నడిపించి రాజులు యాజకులతో చేర్చితివి జీవాహారము నాకందించి జీవాహారము నాకందించి పరమాగీతములను నేర్పి
నేర్పితివి పరమాగీతములను నేర్పితివి నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని బలురాకసి వృక్షపు గాయములు బలురాకసి వృక్షపు గాయములు ప్రేమాహస్తములతో తాకు ప్రభు ప్రేమాహస్తములతో తాకు ప్రభు నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని నీ జల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతిని ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూసిన శత్రు సమూహము నన్ను చుట్టిన సైతానుడు సంహరింపజూసిన నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను నా సహవాసిగా నీ ఉండగా నేను ఎవరికి భయపడను ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు వ్యాధులు కరువులు శోధనలు బాధలు దుఃఖము వేదనలు మరణము మృంగగ కాంక్షించిన నేను దేనికి భయపడను మరణము మృంగగ కాంక్షించిన నేను దేనికి భయపడను ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను నా తీర్మానమునే చేసితి నా ప్రభు యేసుని నమ్మితిని నా తీర్మానమునే చేసితి నా ప్రభు యేసును నమ్మితిని అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను అనుభవమిచ్చును ఆ ప్రభువే నేను ఎవరికి భయపడను
ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు. పడిపోయిన వెనుకంజ వేయక పశ్చాత్తాపము పడి అడుగు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. నిన్ను క్షమించును నీ ప్రభువే, నీవు ఎవరికి భయపడవు. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యో, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యో, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే
నేనైతిని చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము చక్కా చేసి నా నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని మోసపోతిని నేను దృష్టి దొలగితి దాసుడనను చూడనిమ్ము మోసపోతిని నేను దృష్టి దొలగితి దాసుడనను చూడనిమ్ము ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ఎందారేసుని వైపు చూచేదరో పొందేదరు వెల్గు మూకమునా ఎందారేసుని వైపు చూచేదరో పొందేదరు వెల్గు మూకమునా సంధియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు సంధియంబు లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదారు ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా